गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ओम शांति शांति शांति। हरि ओम। నమస్తే మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే అండి. మనము చివరిసారి కొంచెం ఆత్మ గురించి విస్తారంగా చూసుకున్నామండి. అంటే మనము ఆత్మ అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అది మనము ఆత్మ ఎలా అవుతామంటే నేనంటే ఏంది అనే అనే ఒక విచారణ మీద మనం దాని గురించి ఒక వివరంగా కొంచెం విచారణ చేసి ఉన్నాం అనమాట. సో తద్వారా ఏమైందంటే నేనే ఆత్మ అనే ఒక అనుభవానికి మనము రావడానికి ప్రయత్నం చేసి ఉన్నాము చివరి క్లాస్ వరకు. అయితే ఈరోజు క్లాస్లో మనం ఏమి చేద్దామంటే అదే దాని కొనసాగింపుగా కొంచెం దానిని ఇంకో కొంచెం వేరే రకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేరే రకంగా అంటే సో దానినే మనకి ఇంకొక వేరే ఒక పదాలతోటి దాన్ని వర్ణిస్తూ ఉంటారు అనమాట. అంటే ఎలాగంటే మనకి మనము వినే ఉంటాము, ఏమని సచ్చిదానంద అనే పేరు వినే ఉంటాం అనమాట. సచ్చిదానంద స్వరూపం అని చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాము. అంటే సచ్చిదానంద స్వరూపము అంటే సచ్చిదానంద అనే ఒక పదంలో మనకి 3 పదాలు కలిపి ఉన్నాయన్నమాట. అది మనము స్ప్లిట్ చేసినట్టయితే అంటే విడగొట్టినట్టయితే సత్, చిత్, ఆనంద, ఆ విధంగా 3 పదాలు వస్తాయన్నమాట వాటిలో. అయితే మనము ఈరోజు ఏం చేద్దామంటే ఆ 3 పదాలని సో ఏ విధంగా అనేది ఒక విచారణ చేద్దామంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఒక చిన్న విచారణ చేద్దాము. చేసి చూద్దాము ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతాం అనేది. అయితే మనము చివరిసారి క్లాస్లో చూసినట్టుగా సో మనం ఏమనుకున్నామంటే సో నేనే ఆత్మ అని ఒక విషయాన్ని తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము క్లాస్లో ఎంతమంది ఉన్నాం మాస్టర్? కొంతమంది మనకు 9 మెంబర్స్ మనం క్లాస్లో ఉన్నాం అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఒక ఆత్మ అనుకోండి, ఇప్పుడు మీరు ఒక ఆత్మ. ఇప్పుడు మనకి క్లాస్ రూమ్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి మాస్టర్? ఇందరుంటే అన్ని సార్. మనకి క్లాస్లో 9 మంది ఉన్నాము, అంటే 9 ఆత్మలు ఉన్నాయి. అయితే ఇది ఒకటి మనము విచారణ చేయాలి మాస్టర్. అంటే మనకి ఈ అంటే దీన్నంటే మనం ఏం చెప్తున్నాము, 9 మంది ఉంటే 9 ఆత్మలు ఉన్నాయని ఒక ఆలోచన చేస్తున్నాం అనమాట. అంటే అప్పుడు మనము దాన్ని బట్టి మనం ఏమి కన్క్లూడ్ చేయొచ్చు? దేహమే ఆత్మ అని కన్క్లూడ్ చేసినట్టు అవుతుంది. అంతే కదా మాస్టర్? ఎందుకంటే 9 దేహాలున్నాయి, 9 ఆత్మలు ఉన్నాయి అన్నప్పుడు ఏమవుతది? దేహమే ఆత్మ అవుతది. అంతే కదా మాస్టర్స్? అంటే దేహమే ఆత్మ అయినప్పుడు ఇంకా దేహము వేరు, ఆత్మ వేరు అనేది ఉండదనమాట. అంటే అప్పుడు ఏమవుతది? దేహము పడిపోతుంది. దేహము పడిపోయినప్పుడు ఆత్మ కూడా పడిపోతుందనే కన్క్లూజన్‌కి వస్తుందనమాట. అంతే కదా మాస్టర్? మనం అంటే సింపుల్‌గా ఆలోచన చేస్తే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఆత్మ అనే నేను అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఈ క్లాస్ రూమ్‌లో 9 మందో, 10 మందో, లేకపోతే ఈ హైదరాబాద్ సిటీలో ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు సో అన్ని ఆత్మలు ఉన్నాయి అనుకున్నట్లయితే సో అప్పుడేమవుతది? ఆత్మ, దేహం ఒకటే అవుతుంది. తద్వారా ఏమి కన్క్లూడ్ అవుతుంది? దేహం పడిపోయినప్పుడు ఆత్మ పడిపోతుందనే కన్క్లూజన్ వస్తుందనమాట. కానీ మనము చివరిసారి క్లాస్‌లో మనము విచారణ చేసినప్పుడు ఏ విధంగా విచారణ చేశాము? దేహము పడిపోతుంది, ఆత్మ ఎప్పుడు ఎల్లకాలం ఉంటుందనే విచారణ చేశామనమాట. అంటే ఇప్పుడు దాని ప్రకారం మనం చూసినట్లయితే ఏమవుతుంది మాస్టర్స్? ఇప్పుడు దేహము వేరవుతుంది, ఆత్మ వేరవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తే ఎన్ని ఆత్మలున్నాయి మళ్ళొకసారి ఆలోచన చేద్దాం. అంటే అప్పుడేమవుతుంది అంటే
ఇప్పుడు 9 దేహాలున్నాయి, 9 ఆత్మలున్నాయి అని అనుకునేది సరైన ఆలోచన కాదు. సరైన అండర్‌స్టాండింగ్ కాదనేది మనకు తెలిసిపోయింది. ఎందుకంటే దేహమే ఆత్మ కాదు కాబట్టి ఆహ్, అన్ని ఆత్మలు లేవు అనేది మనకు అర్థమవుతుంది. అంటే అప్పుడు మరి ఎన్ని ఆత్మలున్నాయి? 2 ఆత్మలున్నాయా? లేకపోతే 3 ఉన్నాయా? అనేది కూడా మళ్ళీ ఒక విచారణ అనమాట. ఒక ఎంక్వైరీ లాగా చూద్దాం. అంటే అప్పుడు ఏమవుతుంది? పురుషులందరిది ఒక ఆత్మ, స్ అలాగే స్త్రీలందరిది ఒక ఆత్మ. మరి అలా వేరు వేరుగా ఉంటుందా? అనేది ఒకటి ఎంక్వైరీ చేద్దాం. అలా ఎంక్వైరీ చేసినా గూడా పురుషులందరూ ఎప్పుడో ఒక టైంకి వాళ్ళు దేహత్యాగం చేయాల్సిందే. స్త్రీలు గూడా ఏదో ఒక టైంకి అంటే పురుషులు, స్త్రీ అనేది ఆ డిఫరెన్షియేషన్ ఏ బేస్ మీద వచ్చింది మాస్టర్ అది? శరీరం బేస్ మీద వచ్చిన తేడానే. మన దేహం ఉన్న నిర్మాణంలో ఉన్న దాని బేస్ మీద వచ్చిన తేడానే స్త్రీ, పురుష అనేది. కాబట్టి ఆత్మయందు స్త్రీ, పురుష అనేటువంటి డిఫరెన్స్ కూడా ఉండదనమాట. సో, ఆత్మ అనేది ఏంటంటే ఒక జెండర్. అంటే మనము ఆత్మని మనం బేసికల్‌గా ఎలా అర్థం చేసుకున్నామంటే, ఆత్మ అనేది ఒక తెలుసుకునే తత్వము. అంటే మనకి ఆహ్, మన శరీరంలో జరిగే ప్రతి క్రియలు, సకల క్రియలను తెలుసుకునే ఒక శక్తి, తెలుసుకునే శక్తి ఏదైతే ఉందో దాన్నే మనము ఆత్మ అని అనుకున్నామనమాట. అంటే ఇప్పుడు దాని ప్రకారం చూసినట్లయితే, ఇప్పుడు అందరి శరీరంలో ఉన్నది ఒకటే ఆత్మ అవుతుందనమాట. అందరి శరీరంలో ఉన్న ఆత్మ ఒకటే అవుతుంది. అంటే 9 మంది గానివ్వండి, 10 మంది గానివ్వండి, అంటే నంబర్‌తో సంబంధం లేదనమాట. అది 1,00,000 కోట్లు ఎన్నైనా కావచ్చు. మిలియన్, బిలియన్ ఎన్ని కోట్లయినా సరే, సో ఎన్ని దేహాలైనా ఉండొచ్చు. ఉండే ఆత్మ మటుకు ఒక్కటే ఉంటుందనమాట. సో, అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక ఉదాహరణతోటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాగంటే మనకి సూర్యుడు ఒక్కడే ఉంటాడు. సూర్యుడు ఒక్కడే ఉంటాడు. మనకి కింద నేల మీద మీరు ఒక 10 కుండల్లో నీళ్లు నింపి కింద పెట్టారనుకోండి. సో, 10 కుండల్లో మనకేం కనబడుతుంది? సూర్య ప్రతిబింబం కనబడుతుంది. అయితే మనకి 10 కుండల్లో 10 సూర్య ప్రతిబింబాలు కనపడ్డాయని చెప్పి 10 సూర్యులు ఉన్నామనుకోవడం అనేది సరైన విధానం కాదనమాట. సో, ఉన్నది ఒకటే. కాతే ప్రతిబింబాలు వేరు వేరనమాట. వేరు వేరు కనబడుతూ ఉన్నాయి. అలాగే అంటే ఇప్పుడు మనకి ఆహ్, 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 ఏదైనా కుండలోంచి నీరు మొత్తం కిందికి పోయిందనుకోండి. అంటే కుండ పగిలిపోవడమో లేకపోతే కుండలోంచి నీరు మొత్తం కిందికి పోతే, ఆ కుండలో సూర్యుడి యొక్క ప్రతిబింబం కనపడుతుందా? కనపడదు. సో, అట్లా అని చెప్పి మనకి సూర్యుడు లేదనగలమా? అనలేము. అంటే సూర్యుడు ఉంది. కాతే దానిని ప్రకాశించుకునే శక్తి, దాని ప్రకాశాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ లేదు అక్కడ. కాబట్టి మనకి తెలియట్లేదనమాట. అలాగే ఏ విధంగా అయితే ఒక్క సూర్యుడు ఉండి అన్ని అన్ని కుండలలో ఈ ప్రతిబింబాలు ఏ విధంగా కనపడుతున్నాయో, అలాగే ఉన్నది ఒక ఆత్మ. ఆ ఆత్మ యొక్క ప్రకాశం అనేది ఇన్ని దేహాలలో ప్రతిబింబిస్తుందనమాట. సో, అది ఆ విధంగా మనం దానిని ఆత్మ అనేది ఒకటే. కాపోతే దాని యొక్క ప్రకాశమే ఇన్ని దేహాలలో ప్రకాశిస్తుందనేది ఆ విధంగా అర్థం చేసుకుంటామనమాట. అయితే ఇప్పుడు అది ఒక అది మన ఒక ఆత్మ ఒకటే అని చెప్పడానికి అదొక రకమైన ఉదాహరణ అనమాట. అయితే ఇప్పుడు చూడండి మాస్టర్ ఇప్పుడు ఒకటే అయితే అలా ఒకటి కాకుండా ఇప్పుడు ఒకటి అని కన్క్లూడ్ చేసాం. అయితే ఇప్పుడు 2 అనుకుందాం. అంటే 2 అనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నా దేహంలో ఉన్న ఆత్మ వేరు, మీ దేహంలో ఉన్న ఆత్మ వేరు అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పినట్టుగానే దేహము, ఆత్మ ఒకటే అయిపోద్ది. దేహం పడిపోయినప్పుడు ఆత్మ పడిపోతుంది. కాబట్టి ఆ ఆత్మకి ఒక మరణం అనేది సంభవిస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆత్మ వేరు, దేహం వేరు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ సో, అవతల మనిషిలో ఉన్న, అవతల దేహంలో ఉన్న ఆత్మ ఒకటే అని అని అర్థం చేసుకున్నామనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? దాని యొక్క ప్రభావం ఏమవుతుంది? అవతల మనిషి నన్ను ఏదో ఒక విషయంలో నన్ను ఏ ఒక మాట తిట్టడం అని చేశారనుకోండి. అయితే ఇప్పుడు అవతల మనిషి నన్ను తిట్టడం చేశారు. ఏదో ఒక విషయంలో. అయితే అవతల మనిషి నన్ను తిట్టినప్పుడు, ఇప్పుడు ఏం చేయాలి నేను? అంటే బాధపడాలా? లేకపోతే దానికి రివెంజ్ తీసుకోవాలా? ఏం చేయాలనేది నేను ఆలోచించాలి. సో, ఆలోచించాలన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, సో, అవతల మనిషి ఎవరైతే తిట్టారో, అది తిట్టిన మనిషిలో
అంటే తిట్టింది ఎవరు? ఆత్మ తిట్టిందా? దేహం తిట్టిందా? అనేది మనం ఆలోచన చేస్తామనమాట. అంటే తిట్టింది ఆత్మ కాదు, దేహం తిట్టింది. అంటే దేహం అంటే ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? దేహం నుంచి వస్తుంది. సో, అవతల దేహము సో, ఈ దేహాన్ని, నా దేహం అనట్లేదు. ఈ దేహాన్ని తిట్టిందనమాట. అంటే ఇప్పుడు దేహమే లేదన్నప్పుడు తిట్టే ఛాన్సే లేదు. అది తిట్టు గానివ్వండి, పొగడ్త గానివ్వండి, ఏదైనా గానివ్వండి. అంటే మంచి గానివ్వండి, చెడు గానివ్వండి. అటువంటప్పుడు అవతల ఒక దేహం ఇంకొక దేహం నిందించినప్పుడు అయితే ఏ ఏ దేహం అయితే నిందకు గురైందో అప్పుడు ఆ దేహము బాధపడాలా వద్దా? లేదంటే ఒక దేహము ఇంకొక దేహాన్ని పొగిడినప్పుడు ఏదైతే దేహము పొగడబడిందో ఆ దేహము ఆనందపడాలా వద్దా? తిట్టినప్పుడు బాధపడాలా? పొగిడినప్పుడు ఆనందపడాలా లేదా అనేది మనము ఆలోచన చేయాలన్నమాట. సో, చేసినప్పుడు మనకి ఏమని తెలుస్తుందంటే, సో, దేహము బాధపడుతుందో, దేహము లేకపోతే ఆహ్, ఆనందపడుతుందో అనేది మనకు సంబంధించిన విషయం కాదు. సో, అది దేహానికి సంబంధించిన విషయం. సో, మనకు సంబంధించిన విషయం ఏంది? సో, మనమెవరు? మనము ఆత్మ. సో, కాబట్టి దేహము బాధపడేది, సుఖపడేది అనే దాన్ని సాక్షిగా చూసే ఒక సాక్షి రూపము నేను. కాబట్టి సో, నేను బాధపడాలా? అక్కర్లేదు. నేను బాధపడితే ఏమవుతాను? దేహం అయిపోతాను. అంతే కదా మాస్టర్. ఇప్పుడు నేను బాధపడ్డా అంటే దేహం అయిపోతాను. లేదు అవతల అవతలి వైపున్న దేహము పొడినప్పుడు దాన్ని నేను తీసుకున్నాననుకోండి. అప్పుడేమవుతాను? నేను దేహం అయిపోతాను మళ్ళీ. అంటే 2 సందర్భాలలో అంటే పొగిడిన సందర్భం కానివ్వండి, లేదా నిందించిన సందర్భం గానివ్వండి. 2 సందర్భాలలో కూడా నేను దానిని యాక్సెప్ట్ చేసినట్టయితే నేను దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను? ఆ పొగడ్తని, లేపోతే నిందని యాక్సెప్ట్ చేయట్లేదు. దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను? ఆ రెండిటిని ఆధారంగా చేసుకొని దేహాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాననమాట. అంటే అది అది పొగడ్త అయినా, నిందైనా దేహంకే వస్తుంది. కాబట్టి ఆ దేహం లెవెల్‌లోనే మనం ఉంచినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ డిఫరెన్షియేట్ ఆ దూరాన్ని మనము చూసుకున్నట్లయితే మనకి ఆ పొగడ్తతో గాని, ఆ నిందతో గాని సంబంధం ఉండదనమాట. సో, మనం ఎలా ఉంటాము? ఒక న్యూట్రల్‌గా, ఒక కామన్ పర్సన్‌గా ఉండగలుగుతాం. అంటే ఒక నార్మల్‌గా ఉండగలుగుతాం అనమాట. అంటే వాటికి అతీతంగా అంటే పొగడ్తకి కానివ్వండి, లేకపోతే నిందకు కానీ, మనకి దానికి అతీతంగా మనం ఉండగలుగుతాం. ఎటువంటి ఆహ్, ఎటువంటి మార్పులు లేని ఒక స్థిరంగా ఉండగలేటువంటి అటువంటి ఏమంటారు? ఆ భావం ఆ ధైర్యం గాని మనకొస్తుందనమాట. ఈజీగా అది రావడానికి మనకి వీలవుతుంది. అయితే అదొకటి. సో, ఇంకొకటి అయితే ఇప్పుడు మనకి అది అంటే ఇప్పుడు దీని ద్వారా ఏంది మనకి, సో, మనకి అన్ని దేహాలలో ఉండేది మనకి ఆత్మ ఒకటే ఆత్మ అనేది మనం దీని ద్వారా మనం అర్థం చేసుకున్నామనమాట. అయితే ఇంకొకటి ఇది అర్థమైన తర్వాత మనకి ఆహ్ ఈ దేహము ఎప్పుడు ఉంటుంది? అంటే ఎల్లకాలం అంటే అన్ని కాలాలలో ఉంటుందా? లేపోతే కొంతకాలం ఉంటుందా? అంటే సపోజ్ మనం నిద్రపోయినప్పుడు ఎక్కడికెళ్తుంది ఈ ఆత్మ అనేది? ఆహ్, అంటే మెలుకువతో జాగరూకతతో ఉన్నప్పుడే ఆత్మ ఉంటుందా? లేతే నిద్రపోయినప్పుడు ఉండదా? అనేది మనకి ఒక ఆలోచన చేసుకోవచ్చనమాట. సో, అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆత్మ అనేది అన్ని కాలాల్లో ఉంటుందనేది మనం ఇంతకుముందు క్లాస్‌లో చెప్పుకున్నామనమాట. విచారణ చేశాము. అన్ని కాలాలలో మనకి ఆత్మ ఉంటుందని అనుకున్నాము. సో, ఏ విధంగా అనుకున్నామంటే ఇప్పుడు చూడండి మాస్టర్ ఇప్పుడు మనకి మెలకువగా ఉన్నప్పుడు అంటే జాగరూకులుగా ఉన్నప్పుడు మనకి ఆత్మ ఉందని తెలుస్తుంది. ఎందుకంటే మనం మెలకువతో ఉన్నాము కాబట్టి. అయితే ఇంకొకటి మనము నిద్రపోయినప్పుడు మనకి ఆత్మ ఉన్నది లేనిది మనకు తెలీదు. కానీ మనకి ఆహ్, నిద్రలో గూడా నిద్రలో మనకి ఆహ్, ఏం జేస్తుంటారు మనకి ఈ కలలొస్తూ ఉంటాయి. మనకి అనుభవమే గదా! మనకి నిద్రావస్థలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు కలలొస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు కలలు రావు. అంటే కలలొచ్చినప్పుడు అంటే ఏంది? కొంత మనసులో కొంత అలజడి అనేది మొమెంటమ్ అనేది ఉందనమాట. ఆ ఉండడం వల్లనే కలలొస్తుంటాయి. అసలు కలలు లేకుండా మొత్తం కంప్లీట్‌గా పడుకున్నామనుకోండి, అంటే దాన్నేమంటారు? గాఢ నిద్ర అంటారనమాట. అంటే అప్పుడు మనం గాఢ నిద్రలో ఉన్నాము. ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా. సో, అప్పుడు ఏమంటామంటే, ఈ శరీరం మొత్తం గూడా ఆత్మలో కలిసిపోయింది అని అంటామనమాట దాన్ని. అంటే ఆత్మ లేదు అనము. ఆత్మలో కలిసిపోయింది. అంటే ఆ ఉన్నదాన్ని తెలుసుకునే శరీరము మెలకువగా లేదు. కలిసిపోయిందనమాట. ఇప్పుడు మనకి
ఎప్పుడైతే మనకి ఈ కలలో ఉన్నామో, కలలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కలలో వచ్చేటువంటి మూమెంట్స్ అన్నిటిని కూడా దానిని ఎవరు దర్శిస్తూ ఉంటారు? మనకది తెలుస్తూ ఉంటుంది కదా! నాకు ఈ కల వస్తుంది. కలలో ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే అప్పుడు కూడా మనకి కాన్షియస్‌నెస్ ఉందని చెప్పొచ్చనమాట. అంటే మీకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉంటుంది. కాకపోతే మనకు తెలియట్లేదు. రెండోది స్వప్నంలో ఉన్నప్పుడు అంటే మనకి కలగంటున్నప్పుడు నిద్రపోతూనే ఉంటాం, కలగంటూ ఉంటాం. అంటే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు గూడా మనకి ఆత్మ ఉంటుంది. అంటే అందుకనే గదా! నెక్స్ట్ డే మనము నిద్ర లేచినప్పుడు ఓకే. నాకు ఈ కలొచ్చింది, నాకు ఆ కలొచ్చిందని మనకెలా తెలుస్తుంది? అంతకుముందు మనం కాన్షియస్‌లో ఉన్నాం కాబట్టి తెలుస్తుందనమాట. సో, మూడవది గాఢ నిద్ర, స్వప్నము. మూడోదేందంటే మనకి ఆహ్, మెలకువగా ఉన్నప్పుడు. అంటే జాగరూకులుగా ఉన్నప్పుడన్నమాట. అంటే మెలకువగా ఉన్నప్పుడు ఇంకా మనకు ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంటుంది. మెలకువగా ఉన్నప్పుడు మన శరీరంలో జరిగే ప్రతిక్రియ అంటే మనకి గుండె కొట్టుకోవడం గానివ్వండి, గాలి పీల్చుకోవడం గానివ్వండి, లేకపోతే మనం తిన్న ఆహారం జీర్ణం గానివ్వండి, ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అంటే ఆ రూపంలో ఆ వ్యవస్థలో గూడా మనకి ఆత్మ ఉందనే సంగతి తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఈ 3 వ్యవస్థలలో ఆత్మ ఉంటూనే ఉంటుంది. అంటే ఆత్మ లేని పరిస్థితి లేదు. సో, అలా అది మనం ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాము. ఇంతకుముందు క్లాస్‌లో చూసే ఉన్నామనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ ఆహ్, ఇప్పుడు ఈ ఆత్మ అనేది మరి ఆత్మ ఉందని ఎవరు తెలుసుకుంటున్నారు ఆత్మని? అదొకసారి ఆలోచన చేద్దాం. చూడండి ఆత్మ ఉందని తెలిసింది. కానీ ఆత్మని తెలుసుకున్నదెవరు? ఇది కొంచెం ఆలోచన చేయాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెము ఆహ్, కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఉంటది. ఎందుకంటే ఆత్మని తెలుసుకుంది నేను అన్నామనుకోండి, మరి నువ్వెవరు అన్న క్వెషన్ వస్తదనమాట మళ్ళీ. మళ్ళీ నేను ఆత్మ అనాల్సొస్తది. అంటే మళ్ళీ అక్కడ కొంచెము జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే తెలిసిపోతుంది. అంటే నేను, ఆత్మ 2 ఒకటే అని మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్‌లో తెలుసుకున్నాము. మరి ఆత్మని తెలుసుకునేదెవరు? అంటే ఆత్మని ఒకరు తెలుసుకోవడం అనేది ఏమి ఉండదనమాట. ఆత్మ అనేది తనకు తానుగా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలాగంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి మాస్టర్. సూర్యుడిని ఎవరైనా ప్రకాశింపజేస్తారా? చేయరు గదా! సూర్యుడు ఏమవుతది? స్వయం ప్రకాశి అన్నమాట. తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. సో, అలాగే ఆ సూర్యుడి ప్రకాశంలోకి మీరేదన్నా తీసుకెళ్లారనుకోండి, సూర్యుడి ప్రకాశంలోకి ఏదన్నా తీసుకెళ్తే దాన్ని గూడా చూపిస్తూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు మీరు ఈ ప్రకాశంలో అంటే నేను నా వీడియో షేర్ చేశాను గాబట్టి, ఈ షేరింగ్‌లో నా ఆకారం మీకు కనబడుతుంది మాస్టర్. అంటే ఈ వెలుతురులో నా ఆకారం కనబడుతుంది. ఈ షేరింగ్‌లో ఇప్పుడు నేను పక్కకెళ్ళేసి ఈ ప్లేస్‌లో వేరే వాళ్ళు కూర్చున్నారనుకోండి, ఏమవుతారు? వాళ్ళు ప్రకాశిస్తూనే ఉంటారు. సో, ఇప్పుడు ఎవ్వరు లేరనుకోండి, ఎవరు లేకపోతే ఆ ప్రకాశం ఉంటుందా? ఉండదా? ఉంటది. ఉంటుంది. ప్రకాశం ఉంటుంది. అంటే కాపోతే ఆ ప్రకాశం ఉంది అని తెలుసుకునే పర్సనాలిటీ ఉండరనమాట. సో, కాపోతే ప్రకాశం అనేది ఎప్పుడూ ఉంటుంది. అలాగా మాస్టర్. అంటే ఇప్పుడెలాగంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. మళ్ళీ బ్యాక్ టు సూర్యుడి ఎగ్జాంపుల్‌కి తీసుకెళ్దాం. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు మనకేమైంది? ఆహ్, రాత్రి టైం అయిందండి. సో, ఇప్పుడు నైట్ టైమ్ అయినప్పుడు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా అంటే ఏమని చెప్తాం మనము? ఉన్నాడని చెప్తామా? లేడని చెప్తామా? చెప్పడం లేదనే లేదని చెప్పారు. ఉన్నాడనే కానీ చెప్పాలి. లేడని చెప్పలేము. చెప్పడానికి ఛాన్స్ లేదు. ఆ! అదే కానీ అదే మాస్టర్ మరి. జనరల్‌గా అలా కనిపించాడు. చెప్తాం మనం. ఆ ఆ! సిట్యుయేషన్‌లో, ఆ టైంలో మనకు కనిపించాడు. అంటే మన ఆ! మన ఆధ్యాత్మిక హ్మ్. దాంట్లోకొస్తే సూర్యుడు ఉన్నాడంటే ఉన్నాడనే ఉన్నాడు. చెప్తామనమాట. సో, సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే ప్రకాశిస్తూనే ఉన్నాడు. కాపోతే మనకేందంటే ఆ ప్రకాశం మన మీదకి రావట్లేదు. 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 సో, సూర్యప్రకాశం మన మీదకి రావట్లేదు. కానీ సూర్యప్రకాశం అనేది ఉంది అనమాట. హ్మ్. అలాగనమాట. సో, అలాగే ఆత్మ యొక్క ప్రకాశం ఉంది. కాపోతే అది మన మీదకి వస్తుందా? రావట్లేదా? అనేది తెలుసుకోవడం ఒకటే మనం చేయాల్సిన పననమాట. సో, అంటే ఏమవుతుంది ఇక్కడ 2 వచ్చినాయి చూడండి. 2 విషయాలొచ్చినాయి. ఒక విషయం ఏందంటే ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. తనకు తానుగా తెలుసుకుంటూ ఉంటుంది. సో, ఆత్మని ప్రకాశింపచేయడం గాని, ఆత్మని తెలుసుకోవడం అనేది వేరే వేరేదేది ఉండదనమాట. ఉండదు. అదొకటి. రెండోదేంటంటే ఆత్మ తనకు తానుగా తెలుసుకుంటుంది. ప్లస్ వేరే వాటిని కూడా
తెలియజేస్తుందనమాట. ఎలాగైతే సూర్యుడి యొక్క ప్రకాశంలోకి వేరే వెళ్తే ఏ విధంగా ప్రకాశింపజేస్తుందో, అలాగే ఆత్మ యొక్క ప్రకాశంలోకి వేరే ఆహ్, జీవి గాని, ప్రాణి గాని ఏదెళ్ళినా ప్రాణి కాకుండా వేరే ప్రాణం లేని వేరే వస్తువు ఏదెళ్ళినా కూడా దాన్ని చేస్తూ ఉంటుంది. అదే ఆత్మ యొక్క స్వరూపం అనమాట. అంటే 2 విషయాలు. ఒకటేంది తనకు తానుగా ప్రకాశిస్తుంది. వేరే వేరే వస్తువుల్ని గాని లేకపోతే ప్రాణులను గాని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఈ 2. సో, అయితే ఇప్పుడు మనకి ఇలా తెలుసుకున్న తర్వాత స్వయం ప్రకాశి, అలాగే వేరే వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము ఈ క్లాసు మొదలుపెట్టే ముందు మనం ఏమనుకున్నాము? సో, 3 విషయాల గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాం. అలాగే మాస్టర్. సో, ఒకటేంటిది సత్, రెండవది చిత్, మూడవది ఆనందం. అంటే సత్, చిత్, ఆనందం. అంటే ఈ 3 పదాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం. అయితే సత్ అని మనం దేనిని అంటాము? ఏదైతే అన్ని కాలాలలో అన్ని కాలాలలో ఏదైతే మారకుండా ఉంటుందో, ఎప్పుడు ఒకే విధంగా మారకుండా ఉంటుందో, అన్ని కాలాలలో ఉండాలి, మారకుండా ఉండాలి. రెండవది అన్ని కాలాలు కాకుండా అన్ని ప్రదేశాలలో గూడా ఉండాలి. అన్ని ప్రదేశాలలో ఉండాలి, అన్ని ప్రదేశాలలో మారకుండా ఉండాలి. సో, ఆ విధంగా ఏదైతే ఉంటుందో దానిని సత్ అని అంటారనమాట. డెఫినిషన్ అది. అంటే మనకి మన శాస్త్రాల్లో ఉన్న డెఫినిషన్ ఏందంటే, అన్ని కాలాలలో అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో, అన్ని కాలాల్లో ఏదైతే మారకుండా ఒకే విధంగా ఉంటుందో దాన్ని అన్ని కాలాల్లో, అన్ని ప్రదేశాలలో కూడా. సో, దానిని ఏమంటారు? సత్ అని అంటారనమాట. అయితే మనకిప్పుడు మనం ఆలోచన చేయండి. ఏది మారుతుంది? ఏది మారకుండా ఉంటుంది? మన చుట్టుపక్కల ఉన్న విషయాలను ఒకసారి ఆలోచన చేయండి. చేస్తే ఏమైనా దొరుకుతుందో చూద్దాం. మారకుండా ఉండేది ఏదన్నా ఉంటుందా? అనేది ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని 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 థింగ్స్ అని తీసుకోండి. మన దేహం తీసుకోండి. దేహం తీసుకుంటే ఆబ్వియస్‌గా అది మారిపోతూనే ఉంటుంది. చూస్తున్నాం గదా! కాబట్టి దేహం కాదు. దేహం సత్ కాదు. ఎందుకంటే అది మారిపోతూ ఉంటుంది. సో, ఇంకొకటేంటి, దేహం ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. ఇంకో చోట ఉంటుందా? ఉండలేదు. ఎందుకంటే దేహం ఎప్పుడైనా ఒకే టైంలో ఒక్క చోట మాత్రమే ఉంటుంది. ప్లస్ ఒక చోట ఉన్నా గూడా మళ్ళీ సమయం మారే కొద్దీ దేహం మారుతా ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఈ ఊర్లో ఉన్నాననుకోండి. ఈ ఊర్లో ఇప్పుడు ఇలాగే ఉంటే ఇంకో కొన్ని డేస్ అయిన తర్వాత లేదా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత నా దేహంలో మార్పులొస్తాయి. కాబట్టి చేంజ్ అయ్యేది సత్ కాదు. కాబట్టి పక్కన పెట్టేసేయండి. దేహం కాదు. ఇంకా ఇలా తీసుకోండి. సపోజ్ ఇప్పుడు భూమి, సూర్యుడు, చంద్రుడు ఇలా తీసుకున్నారనుకోండి. సో, ఇవన్నీ ఏంటి గ్రహాలనమాట. సో, అంటే సూర్యుడంటే గ్రహం కాదు, స్టార్ అని అంటాం మనం. సో, నక్షత్రం అంటాం. అయితే ఈ గ్రహాలు గాని ఇవి గూడా వీటికి గూడా ఏం జేశారు మనకి సైంటిస్ట్‌లు వాటికి గూడా కొంత కాలం వరకి ఉంటాయి అని చెప్పేసి సైంటిఫికల్‌గా కాలిక్యులేషన్ చేశారు. అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల వరకి అవి ఉంటాయి. తర్వాత అవి ఉండకపోవచ్చు అనేది గూడా ఒక కాలిక్యులేషన్ ఉంది. అంటే సపోజ్ మనం సూర్యుడు తీసుకున్నామనుకోండి. సూర్యుడిలో ఉన్నటువంటి వాయువు ఏదైతుందో ఆ వాయువు వల్ల సూర్యుడు అంత మంట వస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత ఆ వాయువు అంతా అయిపోతుంది. అప్పుడు ఆ మంట అనేది తగ్గిపోతుంది అనేది ఆల్రెడీ మనకు సైంటిఫికల్‌గా కాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సో, అంటే మనం ఏదైతే సూర్యుడు నిత్యం అనుకుంటున్నామో అది గూడా కొంతకాలానికి ఉండక ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది అన్నమాట. అంటే ఇంకా మనం అలా ఆలోచన చేద్దాం. ఇంకా అలా ఏమున్నాయి? ఇంకా మనకి మారకుండా ఉండడానికి అవకాశం ఉన్నయి ఏమున్నాయి? చూస్తే ఇప్పుడు మనం ఒకటి ఆలోచన చేద్దాం మనకి. ఆకాశం ఉంది అనుకోండి. సో, ఆకాశం ఉంటే, ఆకాశము మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఆకాశం ఉంది. మన ఇంటి బయట అదే ఆకాశం ఉంది. తర్వాత అమెరికాలో ఆకాశం ఉంది. అంటే ఎక్కడికెళ్ళినా మనకి ఆకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉంది ఆకాశము. తర్వాత నిన్న ఉంది, రేపు ఉంది. ఎప్పుడూ ఉంటుందనమాట. కదా మాస్టర్. అంటే ఆకాశంలో ఎటువంటి మార్పు లేకుండా ఒకే విధంగా అన్ని కాలాలలో, అన్ని ప్రదేశాలలో, అన్ని కాలాలలో ఉంటుంది. అన్ని ప్రదేశాలలో ఉంటుంది. సో, కాబట్టి దాన్ని ఏమనుకోవచ్చు, ఒక రకంగా ఆకాశాన్ని తీసుకుంటే దాన్ని మనం సత్తుగా వర్ణించొచ్చనమాట. సో, అదే ఇప్పుడు మనం ఏదైతే ఆత్మ అని అనుకున్నామో, ఆత్మ గూడా ఏమవుతుందంటే మనకి అన్ని కాలాలు మీరు ఏ కాలమైనా తీసుకోండి. ఇప్పుడు
ఈ కాలం అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న ఈ టైంకి 8:30 ఈ టైంకి ఉంటుంది. సో, నిన్న ఉంది, రేపు ఉంటుంది, కొన్ని సంవత్సరాలకు ముందు ఉంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉంటుంది, వేరే ప్రదేశంలో ఉంటుంది. అంటే వేరే దేశంలో ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఈ టైంలో మనం ఉన్నాం. ఇదే టైంలో వేరే దేశంలో ఎవరన్నా మనిషి ఉన్నారనుకోండి, వాళ్ళలో ప్రకాశించేది కూడా ఎవరు? ఆత్మస్వరూపమే ప్రకాశిస్తుంది వాళ్ళలో. అంటే ఏంటి మనకి అన్ని దేశాలలో అంటే అన్ని స్పేసెస్ అన్ని ప్రదేశాలలో ఉంటుంది. అన్ని కాలాలలో ఉంటుందనమాట ఆత్మ అనేది. సో, కాబట్టి మనం ఆత్మని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఆత్మ కూడా సత్తుగా మనం తీసుకోవచ్చనమాట. సో, అది ఒకటి. అలాగే తర్వాత అది ఆత్మ ఏమవుతుంది? తనకు తానుగా ప్రకాశిస్తుంది. మరియు ఇంకోటేం చేస్తుంది? తన పరిధిలోకి వచ్చిన వాటన్నిటిని కూడా ప్రకాశింపజేస్తుంది. సో, కాబట్టి అది ప్రకాశింపజేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనము? చిత్ అంటాం. చిత్ అంటే ఆ ప్రకాశింపజేసే గుణం ఉన్నదాన్ని చిత్ అంటాం అన్నమాట. సో, కాబట్టి ఆహ్, ఆ విధంగా ఇస్ ఆ విధంగా ప్రకాశించే గుణము ఇంక వేరే ఆత్మ కాకుండా ఇంక మీరు వేరే ఏదైనా ఒకటి తీసుకోండి. వేరే ఏదన్నా. ఇప్పుడు మన దేహం ఉందనుకోండి. దేహము స్వయంగా ప్రకాశిస్తుందా అంటే ప్రకాశించదు. సో, ఎప్పుడైతే మనకి దేహంలో ప్రాణం అయిపోయి, దేహం ఎప్పుడైతే మరణం అవుతుందో అప్పుడేమవుతుంది? దానిలో ప్రకాశం ఉండదనమాట. అంటే సో, అప్పుడు దాన్ని మనం ఏమంటాము? శవం అంటాం. అంటే దేహంలో ప్రాణం ఉన్నప్పుడు అంటే దేహంలో ప్రాణం ఉండడం అంటే అర్థం ఏంటి? దేహంలో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటేనే అప్పుడు దానిలో మనం ప్రాణం ఉందంటాం అనమాట. అంటే ఈ దేహానికొచ్చిన ప్రకాశము ఎక్కడి నుంచొచ్చింది? ఆత్మ నుంచి వచ్చిన ప్రకాశం అది. కాబట్టి దేహాన్ని గాని లేకపోతే ఆహ్, వేరే చెట్టు లేకపోతే వేరే మన జంతుజాలం ఇవన్నీ గూడా సృష్టిలో ప్రతి ఒక్కదాన్ని ప్రకాశింప చేయగలిగే ఆ గుణము ఆ ధర్మం దానికుంది కాబట్టి దాన్నేమంటాము చిత్ అనంటాం. అంటే ఒకటి ఉంది అని తెలుసుకోవడం అంటే స్వయంగా నేను ఉంది అని చెప్పగలిగే గుణం ఉంది గాబట్టి దాన్ని సత్ అని అన్నాము. తర్వాత అది వేరే వాటిని ప్రకాశింపజేస్తుంది కాబట్టి చిత్ అని అన్నామనమాట. అయితే సత్, చిత్ అనేవి ఈ కొంచెం సంస్కృత పదాలు. అయితే మనకి సత్ అంటే సత్యం అని తెలుగులో అంటాము. చిత్ అంటే ప్రకాశం అని మనం తెలుగులో అంటాం. చిత్ అనేది సంస్కృత పదం. ప్రకాశం అనేది తెలుగు పదం. సో, అయితే ఇప్పుడు మనకి సత్, చిత్ 2 గూడా ఎవరై ఉన్నారు? ఆత్మనే అయి ఉందనమాట. ఎందుకంటే తనకు తాను ప్రకాశిస్తుంది. వేరే వాటిని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి సత్, చిత్. అయితే ఈ సత్, చిత్ ఎక్కడ అనుభవానికొస్తున్నాయి అనేది మనము ఒకసారి ఆలోచన చేయాలన్నమాట. సత్, చిత్ ఎక్కడ అనుభవానికొస్తున్నాయండి? అంటే మనకి సత్, చిత్ ఒక గోడలో అనుభవానికొస్తున్నాయా? రావట్లేదు. లేదు ఒక చెట్టులో అనుభవానికొస్తున్నాయా? చెట్టులో కొంతవరకి అనుభవానికొస్తున్నాయి. ఎలాగంటే సత్ అంటే సత్ ఉందనేది తెలుస్తుంది. ఎందుకంటే చెట్టు ఒక ప్రాణశక్తిగా ఉంటుంది కాబట్టి సత్ అనేది తెలుస్తుంది. సో, చిత్ అనేది దాంట్లో ఉంటుందా అంటే చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ ఆహ్, ఉంటుంది. అంటే మనకి అంటే దానిలో ప్రకాశించే గుణం అనేది చాలా తక్కువగా ఉంటదనమాట. సో, కాబట్టి చాలా తక్కువ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మనిషి దేహ శరీరం తీసుకున్నారనుకోండి. సో, దేహంలో ఆహ్, ఎందుకంటే ఆ చెట్టులో సత్ అనేది ఆహ్, అది ఉంది అనేది దాని తానుకు తానుగా ప్రకటించుకోలేదు. అంతే గదండీ! ఇప్పుడు చెట్టుందనుకోండి, తనకు తానుగా నేను ఉన్నానని ప్రకటింపజేయడం దానికి చేసుకోలేదనమాట. అలాగే అందుకనే వాటిలో సత్, చిత్ అనేది అంత ఎక్కువగా అవి అనుభవానికి రావన్నమాట. అదే మనం తీసుకున్నామనుకోండి, మన మానవ శరీరం ఉందనుకోండి, సో, మానవ శరీరంలో సత్ అనేది ప్రకటమవుతుంది. సో, అందుకే మనము ఉన్నామనుకోండి, మనకి ఎటువంటి అనుభవం వస్తుంది? సో, నేను అనే అనుభవం మనకొస్తుంది గదా! సో, నేను అనే అనుభవం మనకొస్తుంది అంటే మీనింగ్ ఏంటి? నేను ఉన్నాను అనే ఫీలింగ్ తోటే నేను అనే అనుభవం మనకొస్తుంది. కాబట్టి ఆ సత్ అనేటువంటి మనలో అనుభవానికొస్తుంది. అలాగే నేను ఉన్నాను అనే దానితో పాటు సో, నాలో జరిగే సకల క్రియలు తెలుసుకుంటున్నాను అనే ప్రకాశం గూడా ఉంటుంది గాబట్టి, ఆ చిత్ అనేటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో అది గూడా మనలో అనుభవానికొస్తుందనమాట. మన మానవ దేహంలో అనుభవానికొస్తుంది. అయితే ఈ 2 ఈ అనుభవాన్ని
అనుభవంతో రావడమే కాకుండా సో, అనుభవంతో పాటు అనుభవం రావడం వల్ల ఏమవుతుంది మనకి ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, అంటే సత్, చిత్ ఈ మానవ శరీరంలో ఎప్పుడైతే అనుభవానికొస్తున్నాయో సో, అదే ఒక ఆనందం అన్నమాట. కాబట్టి మనకి అంటే వీటన్నిటికి మూలమేది సత్ గాని, చిత్ గాని ఈ రావడానికి ఈ ప్రకాశం కలగడానికి మూలం ఏదంటే మనకి ఆత్మ అనే ప్రకాశం ఏదైతే ఉందో ఆ ఆత్మ అనే ప్రకాశమే మనకి ఈ శరీరంలో అనుభవానికొస్తుందన్నమాట. అంతేగాని శరీరం గాదు. దాని అనుభవమే మన శరీరంలో ప్రకటమవుతుంది. సో, ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క ప్రతిబింబము మనకి నీళ్ళలో కనబడుతుందో, అలాగే ఆత్మ యొక్క ఆ ప్రకాశం అనేది మన శరీరంలో అలా ఆహ్, సత్, చిత్‌గా అనుభవానికి వస్తుంది. సో, ఆ అనుభవంతోటే మనం ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. సో, అటువంటి ఈ సత్, చిత్, ఆనందం అనే ఈ 3 గుణాలు వేరే ఏ వస్తువు గాని, వేరే ఏ జీవిలో గాని మనిషి దేహంలో వచ్చినంత అనుభవానికి రావన్నమాట. సో, అందుకనే మనిషి యొక్క ఆహ్, జన్మ అనేది మనకి ఉన్నటువంటి ఇన్ని లక్షల జీవరాశులలో మనిషి యొక్క జన్మ దానికి విలువ, దానికి గొప్పతనం అటువంటిదనమాట. కాబట్టి ఆ మనిషి యొక్క ఆ జన్మ వచ్చినప్పుడు మనము సో, దానిని సరైన విధానంలో దాన్ని ఉపయోగించుకొని మనం చేసుకుంటే దానికి ఒక మంచి ఆ దేహం అంటే ఆ దేహం మనకొచ్చినందుకు దానికి ఏమంటారు ప్రతిఫలం ఉంటుందని చెప్తారనమాట మహాత్ములు. సో, అది మనకి సత్, చిత్, ఆనందం గురించి ఒక బ్రీఫ్‌గా ఒక వివరణ అన్నమాట. మనము ఒక ఆలోచన చేసి తెలుసుకున్న విధానం. సత్, చిత్, ఆనందం అంటే ఏంటనేది. అలాగే ఇంకా ఆహ్, ఇంకొకటి ఆత్మ గురించి ఇంకొక చిన్న విషయం తెలుసుకుందాము. అదేంటంటే మనకి అంటే ఆల్రెడీ తెలుసుకున్నదే. దాన్ని కొంచెం సెపరేట్‌గా చెప్పుకుందాం. అంటే ఎలాగంటే మనకి ఇప్పుడు మనసులో వచ్చినటువంటి ఆహ్, చేంజెస్ అంటే మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనము అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాం కదా! ఫస్ట్ అంటే మనకి వేరే ఒక దేహం ఉంది. మన దేహం ఉంది. సో, మన దేహము వేరే దేహం తోటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ దేహము ఈ దేహంతోటి మాట్లాడుతున్నప్పుడు సో, ఆ దేహం ఈ దేహాన్ని తిట్టిందనుకోండి. తిట్టడమో, పోవడం జరిగినప్పుడు సో, మనము దానికి ఆహ్, పొగడ్తకి ఇన్‌ఫ్లూయెన్స్ అయిన అంటే ప్రభావం చెందిన, లేకపోతే తిట్టుకి మనము ప్రభావం చెందిన సో, దానర్థం ఏందంటే దానర్థం ఏంటి? మనము దేహం అవుతున్నాము అని అర్థం. అంటే ఆ దేహం దేహం అంటే ఆ మనసులోకి మనం మనసు నేను అనే ఆహ్, దాంట్లోకి ఎళ్ళిపోతున్నామనమాట. అంటే ఈ దేహానికి అంటే దేహానికి ఏదైతే ధర్మాలున్నాయో ధర్మాలంటాం. అంటే ప్రాపర్టీస్ అంటాం గదా! దేహానికున్న ధర్మాలు వాటన్నిటిని ఏం చేస్తున్నామంటే మనసుకి కల్ కల్పిస్తున్నామనమాట. అంటే దేహానికున్న ధర్మాలేంటి? దేహం అనేది ఆహ్, ఆహ్, పెరుగుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు చిన్నగా ఉంటుంది. తర్వాత పెరుగుతూ ఉంటుంది. కొంత ఏజ్ తర్వాత మళ్ళీ కృషించుకుపోతుంది. తర్వాత కొంతకాలం తర్వాత కంప్లీట్‌గా పడిపోతుందనమాట. సో, అది అంటే చేంజెస్ అనమాట. ఆ చేంజెస్ అలాగే మనసు తీసుకున్నామనుకోండి. మనసులో గూడా రకరకాల అటువంటి ఆహ్, చేంజెస్ వస్తాయి. అంటే ఒకరు తిట్టినప్పుడు ఒక రకమైన మూవ్‌మెంట్ మనసులో ఒక రకంగా మారుతుంటుంది. పొగిడినప్పుడు ఇంకొక రకంగా మనసులో చేంజెస్ వస్తా ఉంటాయి. అలా సరే ఒకరు తిట్టినా, ఒకరు పొగిడినా పక్కన పెట్టితే, ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, ఈరోజు ఉన్నామనుకోండి, వేడి బాగుందనుకో టెంపరేచర్ బాగా ఎక్కువుంది. అంటే మనసులో ఒక రకమైన ప్రభావం వస్తుంది. అప్పుడు చాలా వేడిగా ఉందనిపిస్తుంది. చలి బాగుందనుకోండి, చలి బాగుందనేటువంటి ప్రభావం మనసులో వస్తుందనమాట. అంటే ఇవన్నీ మనసు యొక్క ధర్మాలు. అయితే ఎప్పుడైతే ఈరోజు నాకు బాగా చలిగుంది అని చెప్పి మనం అన్నామో, అంటే నాకు బాగా చలిగుంది అంటే అర్థం ఏంటి? ఆ మనసుకి ఉన్న ధర్మాన్ని ఆత్మ మీద పడేసుకుంటున్నామనమాట. అంటే అలా పడేసుకొని మనం ఏం చేస్తున్నాము, మనమే ఆత్మ ఉండాల్సిన మనం ఏమవుతున్నాం, మనసు అయిపోతున్నామనమాట. అంటే ఆ డిఫరెన్షియేషన్ లేకుండా దాంతో కలిసిపోతున్నామనమాట. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏందంటే, ఏదైతే ఆత్మ ఆత్మకి లేని ధర్మాలు ఏవైతే ఉన్నాయో, అవి వేరే ధర్మాలు ఏవైతే దేహానికి సంబంధించిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని ఏం చేస్తున్నామంటే, మా ఆత్మ మీదకి ఆపాదించుకొని మనము ఏం చేస్తున్నాము, వాటితోటి కలిసిపోతున్నాం. అంటే ఆ మనసుతోటి లేకపోతే ఆ దేహంతోటి కలిసిపోయి, మనము మళ్ళీ మనము ఆ దేహ రూపంలోకి ఎళ్ళిపోతున్నాం. ఆ దేహమే మనమై కూర్చోడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఆ ఒక్క డిస్టింక్షన్‌ని
మనం ఎప్పుడు ఆ డిస్టింక్షన్ అంటే మనము ఆ తేడాని ఎప్పుడు చూసుకొని ఉండాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, ఈ విధంగా మనము ఈరోజు ఏందంటే ఆహ్, మనకి ఈ సత్, చిత్, ఆనంద్ ఈ 3 పదాల గురించి వీటిని ఏ విధంగా తెలుసుకోవాలి? అంటే ఈ 3 పదాలు వేరా? లేకపోతే ఇదే ఆత్మనా? అంటే ఆత్మకి దీనికి ఏ విధంగా కనెక్టివిటీ ఉంది? అంటే ఆహ్, అంటే ఆత్మనే ఈ 3 అనేది ఏ విధంగా అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేశాం మాస్టర్. ఆహ్, సో, ఈ రోజుతోటి నేను ఇది వివరణ ముగిస్తున్నాను. మీరేమైనా బాగుంది సార్.